రామగుండంలో ఎమ్మెల్యే మకాన్ సింగ్ ఓ నియంతలాగా వ్యవహరిస్తున్నాడు. ఎమ్మెల్యే చేస్తున్న పాలన హిట్లర్ పాలన తరహాలో సాగుతుందని ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం, అడిగితే కూల్చివేతలు, కమిషన్ల కోసమే కట్టడాల నిర్మాణాన్ని రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో బంద్ చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలో కాంగ్రెస్ నియంత నేతృత్వ ధోరణి అద్దం పడుతుందన్నారు. లక్ష్మీనగర్లో వ్యాపారస్తులు బెదిరింపులకు గురి చేస్తూ బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన రామగుండం పారిశ్రామిక ప్రాంత బంద్ను విఫలం చేసేందుకు కుట్రలు చేశారని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు కోపు ఐలయ్య యాదవ్, మాజీ కార్పొరేటర్లు గాదం విజయ, కల్వచెర్ల కృష్ణ, వేణి, బాదే అంజలి, నాయకులు బొడ్డు రవీందర్, బొడ్డుపల్లి శ్రీనివాస్, అర్సనపల్లి శ్రీనివాస్, మేడి సదానందం, నూతి తిరుపతి, మేతుకు దేవరాజ్, సట్టు శ్రీనివాస్, ముద్దసాని సంధ్యారెడ్డి, బుర్రా వెంకటేష్, వెంకటస్వామి, ఇరుగురాల శ్రావణ్ రాజ్ కుమార్, చింటూ కిరణ్, జి రామరాజు తదితరులు పాల్గొన్నారు. ఉన్నారు పెద్ద పిల్ల తిరుపతిలో ఉన్నారు అక్కడ. రామగుండంలో హిట్లర్ పాలనను తలపించేటువంటి విధంగా రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు చేస్తూ ఉన్నారు. ఈ కాంగ్రెస్ పాలన నియంతపు పాలన, నిరంకుశ పాలన అనేది ఎలా తేటతెల్లం అయిపోయింది. లక్ష్మీనగర్లో మాకు నష్టం జరుగుతుంది, నష్టపరిహారం ఇవ్వాలని చిరు వ్యాపారస్తులు, ఇల్లు కూలిపోయినటువంటి బాధితులు బంద్ పెడతా ఉంటే కాంగ్రెస్ వాళ్ళను బెదిరించి మీకు ఇప్పుడు 5 ఫీట్లే అంటున్నాం, మీరు బంద్ పెడితే 10 ఫీట్లు తీసేస్తాం అని చెప్పేసి ఇలా బెదిరిస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పాలన, హిట్లర్ పాలనను తలపించే విధంగా రామగుండంలో పాలన సాగుతూ ఉంది. గతంలో హిట్లర్కు జరిగినటువంటి బుద్ధి గుణపాఠం ప్రజల నుండి వచ్చినటువంటి సందర్భాన్ని కూడా చరిత్రలో చూసినాం. రేపు రాబోయే కాలంలో రామగుండంలో ఈ కాంగ్రెస్ పార్టీకి, ఈ కాంగ్రెస్ నాయకులకు తప్పకుండా ప్రజలు బుద్ధి గుణపాఠం చెప్తారు. ఈరోజు ఈ బంద్ను ఇలా మీరు తాత్కాలికంగా వాళ్ళను బెదిరించవచ్చు కాక, వాళ్ళ మనసులో ఉన్నది మీరు చేసేటువంటి దుర్మార్గమైనటువంటి పాలన వాళ్ళు ఇలా చూస్తూ ఉన్నారు. అభివృద్ధి పేరిట మీరు కమిషన్ల కోసం చేసేటువంటి పాలనను కూడా చూస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి కూడా పోతున్నాం. తప్పకుండా అధికారులు రామగుండంలో ఏ రోడ్డు ఎంత వెడల్పు చేస్తారో ముందస్తుగానే ప్రకటించాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ.